చేవెళ్లలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సభలో కేటీఆర్ కు అనుకోని షాక్ తగిలింది. నీకు రుణమాఫీ అయిందా అని ఓ వృద్ధురాలిని కేటీఆర్ ప్రశ్నించగా నాకు రుణమాఫీ అయిందని కుండబద్దలు కొట్టింది. అబద్ధం ఎందుకు? 25,000 రుణమాఫీ అయింది, మళ్లీ బ్యాంకెళ్లి క్రాఫ్ లోన్ తెచ్చుకున్నానని చెప్పింది. గతంలో మా ఊరికి బస్సు రాకపోయేదని ఇప్పుడు వస్తుందని కేటీఆర్ కు మొహం మీదే చెప్పేసింది. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాకు అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు? నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము అన్న కింద పేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. ఇంకము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాకు అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు? నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము అన్న కింద పేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. ఇంకము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాకు అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు? నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము అన్న కింద పేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. ఇంకము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాకు అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు? నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము అన్న కింద పేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. ఇంకము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి.